రాజ్యంలో అధికారం ఎవరిది? హోరాహోరీగా సాగిన ప్రచారంలో ఎవరు పైచేయి సాధించారు? ప్రధాన పార్టీలు ఎలాంటి హామీలిచ్చారు? ఏ అంశాలపై ప్రచారం కొనసాగింది? పాత పద్ధతినే ప్రజలు పాటిస్తారా లేక కొత్త విధానానికి తెరలేపుతారా? ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడ కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. ఇక్కడ అటు బీజేపీ గాని అటు కాంగ్రెస్ గాని వరుసగా అధికారాన్ని దక్కించుకోలేదు. పైగా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోంది. అందుకే ఈసారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ చరిత్ర రివర్స్ చేస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. ఇలాంటి సమయంలో ప్రచారం ముగింపు సమయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే సాగింది. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం సాయంత్రంతో ప్రచార ర్యాలీలకు ముగింపు పడింది. ఇప్పుడు సర్వత్రా ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే సాగుతోంది. సోషల్ మీడియాలో సైతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్లో ఈ నెల 25 పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల సంఘం. రాజస్థాన్లో మొత్తం 5,25,38,655 మంది సాధారణ ఓటర్లుండగా సర్వీస్ ఓటర్లు 1,41,890 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 5,26,80,545. భారత ఎన్నికల సంఘం ప్రకారం 2023 జనవరి అక్టోబర్ మధ్య 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల సంఖ్య మొత్తం 22,04,514. 11,78,285 మంది ఓటర్లు సీనియర్ సిటిజన్లు కాగా రాజస్థాన్లో 606 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. రాష్ట్రంలో 51,750 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులోనే రాజస్థాన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. इस बार मुझे लग रहा है कि लोगों का मन है ट्रेंड बदलने का. ट्रेंड हमेशा 5 साल बीजेपी 5 साल कांग्रेस. इस बार लोग चाहते हैं कि सरकार दोबारा कांग्रेस पार्टी की बने और देश में भी जो भाजपा का शासन 10 साल का हो गया है उससे लोग ऊब चुके हैं, बदलाव चाहते हैं और कांग्रेस को भी बहुत बल मिला है राहुल जी की भारत जोड़ो यात्रा से और कर्नाटक की जीत से, हिमाचल की जीत से. कांग्रेस पार्टी के वर्कर में भी अलग तरह की ऊर्जा है इस बार. सर वही पार्टी आपके साथ निकाल रही है. देखिए जहाँ तक स्वर्गीय राजेश पायलट जी की बात है, पायलट साहब ने एयरफोर्स में नौकरी करने के बाद जब इंदिरा जी से मुलाकात हुई उनकी प्रेरणा से वो राजनीति में आए और जब तक वो जिंदा रहे उन्होंने हमेशा सांप्रदायिक ताकतों के खिलाफ अपनी आवाज को बुलंद किया. उन्होंने हमेशा कांग्रेस की सेवा करी, कांग्रेस के माध्यम से देश की सेवा करी और मुझे लगता है कि बीजेपी के पास अपनी रिपोर्ट कार्ड दिखाने के लिए बहुत कुछ है नहीं और जो बिखराव राजस्थान में बीजेपी का है वो जग जाहिर है. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టుకుని ప్రచారం చేసింది. ఆరోపణల స్ట్రాటజీతో ప్రచార ర్యాలీల దూకుడు పెంచింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ని రాజస్థాన్ జాదుగార్ అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీ బాజీగర్ అని వంటి తిట్లతో వాడివేడిగా ప్రచారాన్ని జోరుగా సాగించారు. బీజేపీ మాత్రమే రైతుల సమస్యలను అర్థం చేసుకోగలదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే గ్యారంటీ లేదు కానీ గ్యారంటీ హామీలా అని ఎగతాళి చేస్తే ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పై ఆరోపణలు తీవ్రంగా గుప్పిస్తూ ప్రచార ర్యాలీలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ రైతులకు వడ్డీ లేని రుణం ఇస్తానన్న మాట అటుంచి ఇంత మునుపు కిసాన్ భవనాలు నిర్మిస్తామంటూ ఎవరికి కట్టించిందో గుర్తు తెచ్చుకోండని అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా దుయ్యపట్టారు. కాంగ్రెస్ నేరస్తులకు కొమ్ము కాస్తోంది. అందుకు రాజస్థాన్లో మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలే ఉదాహరణ. అందువల్ల ఏ విధంగా మిమ్మల్ని రక్షించగలదంటూ ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చేలా విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ. करीब करीब हर कोने में जाने को मौका मिला. मैंने छोटे छोटे बच्चों की भावनाओं को समझा, माताओं बहनों को सुना, यहाँ के राजनीति के खिलाड़ियों को सुना. हर प्रकार से एक ही गुंज सुनाई देती थी,
एक ही बात सुनाई देती है, गहलोत जी, एक ही बात सुनाई देती है, गहलोत जी, कोनी मिले वोट जी, गहलोत जी, कोनी मिले वोट जी। और साथियों, इस चुनाव की एक और खास बात है। राजस्थान के इस चुनाव में हमारी माताओं, बहनों और बेटियों ने जिस प्रकार से भाजपा का झंडा उठा लिया है ना, वो काबिल-ए-तारीफ है जी। मैं देखता ही रह रहा हूं, जहां जहां मेरी नजर जा रही है, माताएं बहनें क्या कमाल कर दिया है। और ये मैंने पूरे राजस्थान में देखा है। राजस्थान की महिलाएं अब कांग्रेस सरकार को एक पल के लिए भी बर्दाश्त करने को तैयार नहीं है। राजस्थान ने आज तक इससे बड़ी महिला विरोधी सरकार ఇక కాంగ్రెస్ కూడా 7 గ్యారంటీలతో సహా పలు హామీలను ఇస్తూ ప్రచారాన్ని హోరాహోరీగా సాగించింది. బీజేపీకి తీసిపోని విధంగా మాటల తూటాలు పేల్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచార ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీకి తనని రాహుల్ గాంధీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గట్టి కౌంటర్ ఇస్తూ ప్రచారం చేశారు. మాటి మాటికి వంశపారపర్య రాజకీయాలంటూ గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ వ్యక్తిగత విషయాలకు వెళ్లేది కూడా ఆయనే. మళ్లీ ఆయనే తిరిగి తన తండ్రిని తాము ఏదో అన్నట్లు బూటకపు సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. లోకల్లో లేని వ్యక్తి, పైగా రాజకీయాల్లో లేని అతని తండ్రిని తిట్టాల్సిన పని తనకేంటి అని చిరాకు పడ్డారు. కాంగ్రెస్ కూడా బీజేపీ అనే మాటలకు తనదైన రీతిలో కౌంటర్లిస్తూ ప్రచారం స్పీడ్ పెంచింది. అసంఖ్యాక వర్గాల హక్కులు రక్షించే కులగణన చేస్తామని హామీ ఇచ్చింది. దేశానికి ఎక్స్రే చేయాల్సిన అవసరం ఉందని, కుల ఆధారిత జనాభా గణనే ఎక్స్రే అంటూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేసింది కాంగ్రెస్. బీజేపీ బడా పారిశ్రామికవేత్తల పక్షాన వహిస్తోందని విమర్శించింది. దేశంలో ద్వేషం రగలడానికి ప్రధాన కారణం నిరుద్యోగం, ద్రవ్యోల్బణమని చెప్పుకొచ్చింది. బీజేపీ మాత్రం దేశాన్ని ద్వేషం వైపుకు వెళ్లేలా యత్నిస్తుందని ఆరోపణలు చేస్తుంది. పేదలు, దళితులు, కూలీలను డబ్బుకి దూరంగా ఉంచేలా చేస్తోంది. బిలియనీర్ల కొమ్ము కాస్తుందంటూ విమర్శలు గుప్పిస్తూ తమ హామీలో ప్రజల మనసుల్లో నాటుకునేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో ఇరు పార్టీల పోటాపోటీగా ఏ విషయంలో తగ్గకుండా ప్రచారం చేశాయి. ఇరువురిలో ఏ గేమ్ ప్లే అవుతుంది అనే తీవ్ర ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. सुप्रीम कोर्ट के रिटायर्ड जज से जांच होनी चाहिए कि ये जो षड्यंत्र किया बीजेपी ने चुनाव चलते हुए, चुनाव जीतने के लिए ये बहुत बड़ा षड्यंत्र है, इसकी जांच होनी चाहिए कि ये किसने षड्यंत्र रचा, किसको पकड़ा वहाँ रायपुर के अंदर, किसे जबरदस्ती साइन करवाए बयान के ऊपर, वही बयान बदल रहा है। मैं जानते नहीं हूँ बघेल को, तो ये बहुत बड़ी घटना है। ये उसने एक्सपोज कर दिया ईडी को भी और सरकार को भी। तो मेरा मिसयूज किया गया, 10 पेज का पत्र लिखा उस आदमी ने, मेरा कोई संबंध ही नहीं इन बातों से। और लाल डायरी ఇరు పార్టీలు తామే ఓట్లన్నీ స్వీప్ చేసి గెలుస్తామని ధీమాగా చెప్తున్నాయి. కానీ ఒపీనియన్ పోల్లు ఇందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీనే చూపిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు చరిత్ర పునరావృతం కావడం అనేది అసాధ్యమనే తేలింది. ఇక రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే ఒక మెకానిజం రోల్ ని ఫాలో అయిందని చెప్పాలి.
ఎలా అంటే ఒకసారి బీజేపీ మరోసారి కాంగ్రెస్ అన్నట్లుగా అధికారం చేతులు మారుతోంది. సుమారు 1923 నుంచి 2023 వరకు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అలా గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన 6 ఎన్నికల్లో 3 బీజేపీ కాంగ్రెస్ ఘోరంగా పరాజయాన్ని చవిచూశాయి. ఇక కాంగ్రెస్ 1998లో భారీ మెజారిటీ ఓట్లతో విజయడంకా మోగించేంతగా మళ్లీ ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. అలాగే చిన్న పార్టీలు స్వతంత్రులు రాజస్థాన్లో బలమైన ఉనికిని చాటుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 1993 నుంచి 2018 మధ్య జరిగిన ఎన్నికలలో సగటున 19 సీట్లు గెలుచుకున్నాయి ఆయా పార్టీలు. తూర్పున ఉత్తరప్రదేశ్ను తాకే సరిహద్దు ప్రాంతాలలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా మంచి ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2008, 2018లలో సుమారు 4 సీట్లకు పరిమితమైంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడమే గాక ఘన విజయాన్ని దక్కించుకోవడం అనేది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. बेरोजगारी आज हमारे पूरे देश में है. अब आप अपने प्रदेश में राजस्थान में देखिए. राजस्थान में मैं मुख्यमंत्री जी से पूछ रही थी 2-3 दिन पहले कि मुख्यमंत्री जी हमने कितने रोजगार दिलवाए हैं. तो वो बोले देखो 2 लाख रोजगार हमने दिलवाए हैं और 1 लाख रोजगार हमने बजट में हमने घोषणा की थी, उसमें से 40,000 रोजगार प्रक्रिया में है. तो ये जवाब वो मुझे दे पाए और ये हमारी आपस की बात थी. ये नहीं था कि कोई सुन रहा है देख रहा है. मैंने आपस से हम बैठे थे, मैंने पूछा कि कितने रोजगार दिए हैं. मुख्यमंत्री जी ने सच्चाई से बोला देखो 2 लाख दिए. यही बात जब मैं मध्य प्रदेश में थी, भाजपा की सरकार है वहां 18 सालों से बहनों और भाइयों 18 साल कम नहीं होते. मैंने पूछा कि भाई जब से ये पिछली सरकार बनी है इनकी 3.5 सालों से इनकी भाजपा की सरकार है वहां, कि जब से इनकी सरकार बनी है तो इन्होंने రాజస్థాన్ ఎన్నికల ప్రచారం మొత్తం వ్యక్తిగత విమర్శల చుట్టే తిరిగింది. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలపై కాంగ్రెస్ విమర్శించారు. మరోవైపు మహిళా భద్రత, మహదేవ్ యాప్ కుంభకోణం, హిందుత్వం, కులగణనపై ప్రధాన పార్టీలు కార్నర్ చేశాయి. ఎడారి రాష్ట్రంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఓవైపు రాహుల్, ప్రియాంక ఖర్గే వంటి నేతలు, మరోవైపు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఓటరు మధ్యలో ఏముందో తెలియదు కానీ గెలుపు కోసం ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపించాయి. రాజ్యంలో రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా శ్రమించాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రచారాన్ని నిర్వహించారు నేతలు. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ తరపున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లాతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లాత్ వరుస పెట్టి ప్రకటిస్తూ వచ్చిన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టీకి అనుకూలంగా స్పష్టమైన వేవ్ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు సర్వశక్తులు ఉంటాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వేలైనంత ప్రచారంలో పెట్టింది. कांग्रेस तुष्टीकरण के लिए किसी भी हद तक जा सकती है, चाहे इसमें आपका जीवन तक दांव पर क्यों न लगाना पड़े. कांग्रेस ने राजस्थान की महिलाओं के विश्वास को भी चकनाचूर कर दिया. कांग्रेस जहां जहां आती है वहां आतंकवादी, अपराधी और दंगाई बेलगाम हो जाते हैं. कांग्रेस के लिए तुष्टीकरण ही सब कुछ है. कांग्रेस तुष्टीकरण के लिए किसी भी हद तक जा सकती है,
चाहे इसमें आपका जीवन तक दांव पर क्यों न लगाना पड़े। साथियों, कांग्रेस ने राजस्थान की महिलाओं के विश्वास को भी चकनाचूर कर दिया। जो मुख्यमंत्री खुद कहे कि महिलाएं గెహ్లాట్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కనిపించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండడం విశేషం. చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మాధోపూర్లో పవన్ మీనా అని పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. నేను బీజేపీ మద్దతుదారుని, కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉందని అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. नहीं है तो आपकी गारंटी की क्या गारंटी मान सकते हैं भाई? हमारे गुजरात में कहते हैं जिसकी पीढ़ी उठ जाए ना उसका गारंटी कभी मत मानो। अशोक गहलोत उठी हुई पीढ़ी है, उठी हुई पीढ़ी है, इसकी गारंटी का कोई मतलब नहीं है। गारंटी तो मोदी गारंटी सच होती है। भाजपा ने मोदी गारंटी दिया है कि किसानों को अब तक 6,000 रुपया मिलता है सालाना। हमारी सरकार बना दो, 6,000 की जगह 12,000 रुपया किसानों को मिलेगा। देश भर में जितने भी दाम बढ़ने दो। राजस्थान की माताओं बहनों को 450 रुपये में गैस का सिलेंडर ये भाजपा सरकार देगी। 10 लाख तक गरीबों का सारा हेल्थ का खर्चा भारतीय जनता पार्टी की सरकार उठाएगी और साथ साथ में ये 6,000 हर गरीब को जो 5 किलो अनाज मिलता है ये मोदी गारंटी है। वो 24 के बाद 29 तक 5 किलो अनाज मुफ्त में फिर से मिलना शुरू। పథకాల సానుకూలతకు శాంతి భద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండికొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండడం ప్రమాద ఘంటికనేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్పూర్లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలి తలనరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైన జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. గెహ్లాట్ ప్రభుత్వం బాగానే పనిచేసింది, కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటో డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. శాంతి భద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ వస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. आम जनता हमारे साथ में है और कहने को हमारे पास बहुत कुछ है। विपक्ष के पास कहना कुछ भी नहीं है। खाली भड़काने वाला कोई काम नहीं किया उन्होंने। बहस नहीं की हम लोगों से हमारी स्कीमों के बारे में। वो बताते हमारे में क्या कमियां हैं, क्या खामियां हैं। जमीन में ज़्यादा उतरी योजना है, कोई बात बोल नहीं पाए। खाली भाषण दे चले गए यहाँ पर। आपने कहा मुद्दों पे मैं चुनाव लड़ रहा हूँ। बिल्कुल स्थानीय मुद्दों पर।
మరోవైపు మహిళలపై జరుగుతున్న నేరాలు కూడా రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. అంతేకాకుండా మహిళలపై జరిగిన దాడులపై బీజేపీ లెక్కలు వేసి మరీ చెబుతోంది. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చెబుతోంది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర నేరాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్లో 40,738 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17% పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2% తగ్గడం గమనార్హం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తారాస్థాయిలో విమర్శలు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అల్లలకు ఆద్యం పోశారనే కానీ నియంత్రించేలా కఠిన చర్యలు తీసుకోలేదని బీజేపీ ప్రజల్లోకి బలం తీసుకెళ్లింది. గెహ్లాట్ ప్రభుత్వం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటాయని పదే పదే ఆరోపించింది. గత 5 ఏళ్లలో జబ్రా, కరౌలి, బిల్వారా, జోధ్పూర్, చిత్తోర్గఢ్, నోహర్, వేవాత్, మల్పూరా, జైపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లే అందుకు ఉదాహరణ అని బీజేపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సమూలమైన మార్పు తీసుకువస్తామని, ముఖ్యంగా నేరాల తీవ్రత తగ్గిస్తామని బీజేపీ హామీ ఇస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల ప్రచారంలో 3 మాత్రమే టార్గెట్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని పిక్ పాకెట్లతో పోలుస్తూ ప్రతి సభలో రాహుల్ గాంధీ విమర్శించారు. జేబు దొంగల ముఠాలాగానే ఈ 3 కలిసి దేశంలోని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒకరు ముందు నుంచి మరొకరు వెనక నుంచి వస్తారు, ఇంకొకరు దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. వీరిలో మీ దృష్టిని మరల్చడమే ప్రధాని నరేంద్ర మోదీ పని. ముందు నుంచి టీవీలో వచ్చి హిందూ, ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలలో ప్రజల దృష్టి మరల్చారు. ఇంతలో అదానీ వెనక నుంచి వచ్చి డబ్బును దోచుకుంటాడు. ఇక అమిత్ షా 3వ వ్యక్తి, పర్యవేక్షించడం ఆయన పని. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకుండా చూసుకుంటాడని పదే పదే ప్రజలకు చెప్పుకొచ్చారు. जेब कतरा कभी अकेला नहीं आता, 3 लोग होते हैं, 3 आते हैं. अगर जेब कतरा अकेला आएगा, सामने से आएगा, कैसे काटेगा जेब? सामने से आएगा, कैसे काटेगा? 3 आते हैं, एक सामने से आता है, एक पीछे से आता है और एक दूर से दिखता है. सामने वाला आता है, आपका ध्यान इधर उधर करेगा, इधर उधर की बात करेगा, कहेगा देखो भैया नीचे कुछ गिर गया, आपका ध्यान इधर उधर जाएगा. जैसे आपका ध्यान इधर उधर गया, पीछे से नंबर 2 आता है, वो ब्लेड लेके जेब काट देता है और दूर से देखता है, तीसरा देखता है, दूर से देखता है, तीसरा. यहाँ पे मतलब जनता ना आ जाए, लोगों को पता ना लग जाए. अगर कोई आता है तो धमका देता है, कहता है चलो हटो यहाँ से, या फिर वो बटवा ले लेता है, भाग जाता है. नरेंद्र मोदी जी का काम आपके ध्यान को इधर उधर करने का है. वो सामने से आते हैं, टीवी में सामने से वो आपका ध्यान इधर उधर करते हैं, आपको कहते हैं देखो हिंदू मुस्लिम, फिर नोटबंदी, जीएसटी, मुझे फांसी लगा दो, ध्यान उधर उधर करते हैं. पीछे से अदानी आता है. మరోవైపు ఛత్తీస్గఢ్ ను కుదిపేసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం రాజస్థాన్ వరకు పాకింది. ఎన్నికల ప్రచారంలో ఇది కూడా కీలక అంశంగా మారింది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ బీజేపీ క్యాంపెయిన్ చేసింది. దీనిపై కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ స్కామ్ కూడా బీజేపీ కుట్రలో భాగమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. 2 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కుట్రపూరితంగా గెలవాలనుకుంటోందని విమర్శించారు. వీటిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజేష్ పైలట్తో వ్యవహరించిన విధంగానే ఎన్నికల అనంతరం సచిన్ పైలట్ను కూడా పట్టించుకోదని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను గెహ్లాట్ తప్పుపట్టారు. రాజస్థాన్లో గుజ్జర్ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ స్పందిస్తూ పార్టీ మినహా నా గురించి ఇతరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో బీజేపీ పాలనలో రాష్ట్రంలో గుజ్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన నిర్వహించగా వారిపై కాల్పులు జరిపించారని,
ఆ ఘటనలో 72 మంది చనిపోయారని అశోక్ గెహ్లాట్ గుర్తు చేశారు. जनता जानती है 10 गारंटी हमने पूरी की है, इम्प्लीमेंट कर दी. इधर 7 गारंटी विश्वास जनता का हमारे ऊपर है. घर घर के अंदर चर्चा है. कोई भी राजस्थान में आपको नहीं कहेगा सरकार के विरोध में कोई एंटी इनकम्बेंसी है. ये बहुत बड़ी उपलब्धि हमारी है. सरकार किसी पार्टी की हो, एंटी इनकम्बेंसी पैदा होती है. पहला राज्य राजस्थान है देश के अंदर जहां पर किसी प्रकार की एंटी इनकम्बेंसी नहीं है. केरला के अंदर कोविड में अच्छा काम करने सरकार अगर रिपीट हो सकती है तो राजस्थान में कोविड में शानदार काम किया, भीलवाड़ा मॉडल बन गया और बाकी स्कीम इतनी लाए हम लेके आए. रोज बता रहे हैं आपको हम लोग यहाँ सरकार रिपीट क्यों नहीं होगी. अवश्य सरकार रिपीट होने जा रही है. इस बार कई सीटें ऐसी जीतेंगे जो आज तक कभी नहीं जीते हैं. हमारे घोषणा पत्र में जो वादे किए हैं उसको लोग देख के उत्साहित हैं राजस्थान के अंदर और बीजेपी के घोषणा पत्र देख के निराश हुए हैं. मैंने कहा तो होमवर्क पूरा नहीं किया, हमारी स्कीमों को ही ग्राफ आगे लिख दिया. इनको बहुत सारी बातों में दिक्कत है. चिरंजीव से दिक्कत इनको है, अन्नपूर्णा राशन किट से दिक्कत है, फिर बिजली से दिक्कत है इनको, अंग्रेजी मीडियम स्कूल से दिक्कत है, नए जिले बना दिए उससे इनको दिक्कत है, ओपीएस से दिक्कत है. मुझे पूरा यकीन है कि जनता इनको सबक सिखाएगी. जो इनकी गवर्नेंस कह दीजिए, इनका अप्रोच कह दीजिए राजस्थान के अंदर, जिस प्रकार से ये अब राजेश पार्टी को लेके आ गए. बताइए आप, उनको लेके आ गए. इतने घबराए हुए हैं कि कांग्रेस पार्टी में कब क्या हुआ क्या नहीं हुआ. राजेश पार्टी की राजनीति में घसीट रहे हैं. जो स्वर्गीय आत्मा हैं उनको लेके आप भड़काने का काम करो गुजरों को, गुजर समाज को. और गुजर समाज इस बात को भली भांति जानता है. उनको कुछ लोग भड़का रहे हैं जिसमें हमारे बीजेपी के लोग ही हैं जो राजेश पार्टी को भी लेके आगे घसीट करके. मैं पूछना चाहता हूं कि जो भड़काने वाले लोग हैं उनकी पार्टी ने 22 बार फायरिंग करी थी. 22 फायरिंग हुई है उस वक्त में सोयला में हुई थी, चौक में, गरसाना में हुई, प्रसाद में, गुजरों में हुई है. 22 फायरिंग में 72 गुजर मारे गए थे. ఎన్నికల ప్రచారంలో పేపర్ లీకేజీలు కూడా పెద్ద ప్రచారాస్త్రంగా మారాయి. పేపర్ లీకేజీల కారణంగా 2019, 2022 మధ్య రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 8 పరీక్షలు రద్దయ్యాయి. ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీకులకు పాల్పడిన వారికి శిక్షను 10 ఏళ్ల జైలు శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు మార్చే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. ఇలా కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రజల సమస్యల నుంచి వ్యక్తిగత విమర్శలకు వరకు వెళ్లింది ప్రచారం. నేతల ప్రసంగాలు విన్న ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోసారి కాంగ్రెస్ కి అధికారం ఇస్తారా, సంప్రదాయాల్ని మళ్లీ కంటిన్యూ చేస్తారా అనేది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.